అందరికీ నమస్కారం. విఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ, ముద్దు మురి పాలలకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. తోటలో తులిసమ్మ కొలువున్న తీరు, కోరి కొలిచే వారి కొంగు బంగారు, గోబుమహాలక్ష్మికి కోటి దండాలు, గోబుమహాలక్ష్మికి కోటి దండాలు, కోరినంత పాడి నిండు గడవల్లు. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. అంతే కదండి. మొహానకింత పసుపు రాసుకొని ఇంత కుంకుమ దిద్దుకుంటే ఆ నిండుదనమే వేరు కదండి. చేతికి గాజులందము, చెంపకు సిగ్గులందము అని చేతుల నిండుగా గాజులు, మొహాన ఇంత బొట్టు, కళ్ళకి కాటిక స్త్రీకి అందం. అలాగే ఇంటి ముందు కాస్త నీళ్లు చల్లి చక్కగా ముగ్గు పెట్టి రంగులు దిద్ది అందులో గొబ్బెమ్మను పెడితే ఇంటికి కళ. గడపకింత పసుపు రాసి బొట్టు పెడితే లక్ష్మీ కళ ఇంటికి తాండవిస్తూ ఉంటుంది కదండి. స్త్రీకి పసుపు కుంకుమ గాజులు అందము. ఇంటి ముందు ముగ్గు మీద గొబ్బి అందం కదండి. అసలు ఈ సంక్రాంతి నెల పట్టినప్పటి నుంచేనండి ప్రతి ఇంటి ముందు కూడా చక్కగా ముగ్గులు తీర్చిదిద్ది కళకళలాడుతూ ఉంటాయి కదండి. అసలు ఈ సంక్రాంతి నెల మొత్తం అందాలు చూడాలంటే మాత్రం పల్లెటూరులే బాగుంటాయండి. ఎందుకంటే ప్రతి పల్లెటూరులో కూడా చక్కగా పేడకల్లాపు చల్లేసేసి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేసి ఆవు పేడతోటి చక్కగా గొబ్బెమ్మలు పెట్టుకుంటారండి. ఆ గొబ్బెమ్మల మీద ఏదైనా పూలు పెట్టేసి కొద్దిగా ఏదైనా నైవేద్యం పెట్టి ఆ ముగ్గుల్లో పెడతారనమాట. తర్వాత అమ్మాయిలు చక్కగా లంగాలు ఓణీలు వేసుకొని జడలు వేసుకొని పూలు పెట్టుకొని చక్కగా వాటి చుట్టూ ఆడతారనమాట. ఇంటి ముందు ముగ్గు పెట్టి ముగ్గులోన గొబ్బి పెట్టి ఆటలాడరే గొబ్బి ఆటలాడరే, ఆటలాడరే గొబ్బి ఆటలాడరే అంటూ చక్కగా ఆడుతూ ఉంటారండి. అసలు పల్లెటూరులే కదండి దేశానికి పట్టుకొమ్మలు ఏమంటారు. అందుకని సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడానండి సంక్రాంతి వస్తుందంటే చాలు చక్కగా సెలవులు పెట్టేసుకొని, పిల్లలకి ఎలాగో సెలవులు ఇస్తారనుకోండి, ఇంకా పెద్దవాళ్ళు కూడా కనీసం 5-6 రోజులన్నా సెలవు పెట్టేసుకొని తప్పనిసరిగా పల్లెటూళ్ళు వెళ్ళిపోతారండి. అసలు నిలబట్టినప్పటి నుంచి రకరకాల పిండి వంటలు, గుమగుమలు, ఇంటి ముందు ముగ్గులు, అసలు కళకళలాడుతూ ఉంటుంది. పైగా సంక్రాంతి అనగానే హార్వెస్ట్ పండగ కదండి, హార్వెస్ట్ ఫెస్టివల్ అంటారు కదా. చక్కగా పంట చేతికి వచ్చేసి ప్రతి ఇల్లు కూడా లక్ష్మీ కళతోటి తాండవిస్తూ ఉంటుందండి. ఈ ముగ్గు చూశారు కదండి, ఎలాగంటే 9 చుక్కలండి, 3 వరుసలు నిలువు చుక్క అన్నమాట పెట్టాలి. తర్వాత అటు 3 చుక్కలు ఇటు 3 చుక్కలు వదిలేసి మధ్యలో 3 చుక్కల నుంచి అటు 3 ఇటు 3 పెట్టేసి ఇలాగా వేశానండి. ఎలా ఉందో మరి నచ్చిందనుకోండి, నలుగురికి కాస్త షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో అనేది కొద్దిగా కామెంట్స్ పెట్టండి. మన ఛానల్ని ఆదరిస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, లైకులు కూడా కొడుతున్నారు. చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా అయినారండి. మీకు గనక నచ్చినట్లయితే వీడియో నలుగురికి తప్పనిసరిగా కాస్త షేర్ చేయండి. కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాగే మన ఛానల్ని కాస్త ఆదరిస్తూ ఉండండి. మరి గోదాదేవి యొక్క శ్లోకం వినండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం
పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి. ఈ నెల రోజులు కూడా ఈ శ్లోకాన్ని చదివి అమ్మవారిని పూజించినట్లయితే లక్ష్మీనారాయణ యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకి కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.